నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారు. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. నిన్న మేజర్ డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి. వర్టికల్ డివిజన్ వైట్ హౌస్లో చూసాం. కౌంటర్ టెర్రరిజం చీఫ్ జో కెంట్ ఆయన రాజీనామా చేస్తూ ఇజ్రాయెల్ మీద బండేశారు. ఇజ్రాయెల్ ట్రాప్లో పడిపోయారు ట్రంప్. వాళ్ళు చెప్పినట్టు ఇరాన్తో యుద్ధం చేయాల్సినంత నెసిటీ లేదు, ఇరాన్ దగ్గర అంత అనుకున్నంత బయట అనుకున్నంత ఇది కూడా లేదు అని చెప్పి మొత్తానికి ఏంటంటే యుద్ధం మీద వ్యతిరేకత వైట్ హౌస్లోనే మొదలైంది. ఎలా చూస్తున్నారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం గత అంటే యుద్ధం స్టార్ట్ అయిన రోజు నుంచి కూడా మనం డిస్కస్ చేస్తున్నదే, డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్నది చేయడం కోసం కంటే కూడా నెతన్యాహు ఏమనుకున్నాడో ఆ ఆబ్జెక్టివ్స్కి అనుగుణంగా డొనాల్డ్ ట్రంప్ పనిచేస్తున్నాడని మనం అనుకున్నదే. నెతన్యాహు తన ఆబ్జెక్టివ్స్ని నిజానికి నెరవేర్చుకోవడం కోసం, తన లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసం డొనాల్డ్ ట్రంప్ని ఎంత బాగా వాడుకుంటున్నాడని మనం మాట్లాడాం, చాలాసార్లు మాట్లాడుతున్నాం. సో డొనాల్డ్ ట్రంప్ నిజంగానే అది నిజమని మనం చెప్పడం కాదు, ఆయన రిక్రూట్ చేసినటువంటి జో కెంట్ లేదా కౌంటర్ టెర్రరిజం విభాగానికి అధిపతి, అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అండ్ ఆయన రిజైన్ చేశాడు ఇప్పుడు. సో జో కెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ని మనం చాలా సీరియస్గా చూడాలి. ఎందుకు సీరియస్గా చూడాలంటే ఆయన ఎవరు ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారు అని అంటే, మాగా ఓటర్స్ని ఆకర్షించేటువంటి వ్యక్తి, డొనాల్డ్ ట్రంప్ని విపరీతంగా విశ్వసించి ఆయన కూడా ఆయన ప్రతినిధిగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి, ఆయనకు అనుయాయుల్లో ఒకడైనటువంటి వ్యక్తి, అండ్ ఆయన ఆర్మీ ఆఫీసర్గా గతంలో పనిచేశాడు. ఆయనకు ఆర్మీలో పనిచేసినటువంటి అనుభవం ఉండడంతో ఆయన ఇప్పుడు యుద్ధం జరుగుతున్న టైంలో యుద్ధం మీద ఆయన ఇచ్చే మాటలకి, ఆయన చేసే వ్యాఖ్యలకి ఖచ్చితమైన ఒక ఆథెంటిసిటీ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇరాన్ మనకు ఎప్పటికీ, ఆయన చెప్తున్నది ఏంటి, ఇరాన్ అమెరికాకి ఎప్పటికీ థ్రెట్ కాదు, అండ్ థ్రెట్ అవుతున్న దాఖలాలు కూడా ఏం కనిపించట్లేదు. కానీ ఇజ్రాయెల్ పుష్ చేయడం వల్ల డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధానికి దిగాడు, అండ్ నిజానికి ఇది అమెరికాకు నష్టం చేస్తుంది, ఇది అమెరికాకు నష్టం చేస్తుంది కాబట్టి నేను ఈ పర్టికులర్ దీని నుంచి నేను బయటకు వస్తున్నాను అని చెప్పేసి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. సరే, డొనాల్డ్ ట్రంప్ అదే విధానంగా ఆయన కూడా ఏమంటే మంచి పని చేశాడు, వెళ్ళిపోవడం మంచిదైంది, వెరీ గుడ్, ఓకే అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ఇట్లాంటి వాళ్ళు ఉండకూడదు నా దాంట్లో అన్నట్టుగా మాట్లాడాడు. సో ఈయన విషయంలో ఏంటి అని అంటే కనుక, ఈయన యాక్చువల్లీ ఫార్ రైట్ వింగ్కి సంబంధించినటువంటి లీడర్. సో అక్కడ ట్రంప్ని ఈయనని కౌంటర్ టెర్రరిజం చీఫ్గా నియమించిన తర్వాత మామూలుగా వాళ్ళ కాంగ్రెస్లో ఓటింగ్ జరుగుతుంది అనమాట. ఈ పర్టికులర్ వ్యక్తి ఆయనకున్నటువంటి మోటివ్స్, భావజాలాలు వీటన్నిటి మీద ఓటింగ్ జరుగుతుంది కదా. ఓటింగ్ జరిగినప్పుడు బొటాబొటిగా గెలిచాడు ఈయన. 50%, 52%, 53% మాత్రమే వచ్చింది అందులో ఆయనకి సెనెట్లో. సో దాంతో ఈయనని ఓకే అయ్యాడు ఈయన. అంటే అర్థం ఏంటి, సోకాల్డ్ డెమోక్రాట్స్ లేకపోతే సోకాల్డ్ అమెరికాలో ఉన్నటువంటి ఒక దాని ఏమంటారు, ఒక న్యూట్రల్ భావజాలం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా నన్ను వ్యతిరేకించారు. న్యూట్రల్ భావజాలం ముసుగులో ఉన్న లెఫ్టిస్టులు ఓకే, కరెక్ట్, లిటరల్లీ. అండ్ ఇటువైపు రైట్ వింగ్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా నన్ను ఓన్ చేసుకుంటారు, ఎక్స్ట్రీమ్ రైటిస్టులు. సో ఫార్ రైట్ వింగ్కి సంబంధించినటువంటి ఐడియాలు కలిగినటువంటి వ్యక్తి జో కెంట్. అతను ఇవాళ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రిజైన్ చేయడము ఇట్స్ అ బిగ్ న్యూస్ నిజానికి చెప్పాలంటే అమెరికాలో. అండ్ అంతేకాదు, ఆయన చెప్తున్నది ఏంటి, ఇజ్రాయెల్ ట్రాప్లో డొనాల్డ్ ట్రంప్ పడ్డాడు అని. నెతన్యాహు ట్రాప్లో డొనాల్డ్ ట్రంప్ పడ్డాడు అని అంటే కనుక అది యాక్చువల్లీ అఫ్కోర్స్ ఇప్పుడు ఈ టైంలో ఏమవుతుందంటే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఒంటరి అయిపోయాడు ఒక రకంగా చెప్పారంటే. ఈవెన్ వైట్ హౌస్లోనే 2 రకాల చర్చలు జరుగుతున్నాయి. హాకిస్లో ఏదో అంటారు వాళ్ళు ఏంటంటే, వీళ్ళందరూ ఏంటంటే యుద్ధం చేయాలి అని పోరాడుతున్న వాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా కొంత ఎలీట్, వీళ్ళందరూ కూడా లేదు మన ఎకానమీ దెబ్బతింటాం, మనము ఎకానమీ ప్రాబ్లమ్స్ వస్తాయి, మనకి ఆర్థికంగా మనం కుదేలవుతాము, ఇది చేయకూడదు అని కొంతమంది అంటున్నారు. వైట్ హౌస్లోనే దేశాల్లో ఎలినేట్ అయిపోతున్నామని ఎగ్జాక్ట్లీ వైట్ హౌస్లోనే 2 వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి. నేను దీన్ని ఎలా చూస్తున్నానంటే, నాకు తెలిసి అంటే నేనేమంటున్నానంటే, యుద్ధం ఏదైనా సరే, యుద్ధం ఎప్పుడు కూడా యుద్ధాలు వాడు మన సుంజు అంటాడు, సుంజు ఆర్ట్ ఆఫ్ వార్లో చెప్పేది ఏంటంటే, యుద్ధం ఎప్పుడు కూడా యుద్ధ బరిలో లేకపోతే యుద్ధ మైదానంలో గెలుపోటములు నిర్ధారించబడవు. యుద్ధానికి పోయే ముందు జరిగే ప్లానింగ్లో అండ్ ఎక్కడైతే మనము ముందు దాన్ని ఎలా చేయాలనుకుంటున్నాం వ్యూహం రచించే క్రమంలోనే విజయాలు నిర్ణయించబడతాయి అని అంటాడు. సో ఇప్పుడు నిజానికి ఇప్పుడు ఇది కరెక్ట్ అనిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ యుద్ధం చేసి అంటే ఆల్రెడీ స్ట్రైక్స్ చేసిన తర్వాత దీన్ని ఎలా మనం దీని నుంచి బయటపడాలి, లేకపోతే దీనికి ఎలా లాజికల్ కంక్లూజన్ తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు. నిజానికి అది ముందే ఉండాలి. ఎగ్జిట్ ప్లాన్ ఏంటో ముందు తెలుసుకొని అటాక్ చేయాలి. యాక్చువల్లీ ఎగ్జిట్ ప్లాన్ ఏంటి, దీన్ని ఎలా మనం ఒక కంక్లూజన్లోకి తీసుకొస్తాము, దీనికి ఎలా మనం ఒక ముగింపు పలకగలుగుతాము, అండ్ ప్రస్తుతం ఇరాన్కు ఉన్నటువంటి బలాబలాలు ఏంటి, వాళ్ళు ఎటువంటి అటాక్స్ చేయొచ్చు. ఇప్పుడు హార్మూజ్ని అటాక్ చేస్తారు, హార్మూజ్ని బ్లాక్ చేస్తారని డొనాల్డ్ ట్రంప్కి లేదా అమెరికన్ ఇంటెలిజెన్స్ విభాగానికి తెలియదు అనుకుంటే అది పొరపాటు.
ఖచ్చితంగా తెలిసే ఉండాలి. తెలిసే ఉంటుంది. అండ్ ఇంకో మాట అన్నాడు ఆయన, నిజంగా డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆయనకే అర్థమవుతున్నాయో తెలియట్లే. యుఎస్ ప్రెసిడెంట్ స్ట్రైక్స్ చేసిన తర్వాత మొన్న 2 days క్రితం అంటున్న మాట ఏంటంటే, అసలు ఇరాన్ సగటు ఇస్లామిక్ దేశాలైనటువంటి గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తుందని ఎవరు ఊహించలేదు అన్నాడు. ఇది సర్ప్రైజింగ్గా ఉంది అన్నాడు డొనాల్డ్ ట్రంప్. సర్ప్రైజ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాట్ సపోజ్ టు అటర్ కదా. అసలు నిజంగా ఎవరైనా సరే కొంచెం అవగాహన ఉన్న ప్రతి ఒక్కడు, ఆయన ప్రెసిడెంట్ అండ్ గల్ఫ్ దేశాల మీద అటాక్ చేస్తుందన్న విషయము అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి తెలియదు, అమెరికాలోని వైట్ హౌస్కి లేదా డొనాల్డ్ ట్రంప్కి తెలియదు అని అంటే అది ప్రమాదం. ఎవరికైనా అర్థమవుతుంది. ఇరాన్ పైన అటాక్ చేస్తే ఇరాన్ ఏం చేయవచ్చు అని అంటే కనుక అమెరికా మిలిటరీ బేసెస్ ఎక్కడున్నాయో అక్కడ అటాక్ చేయడం సహజం. అమెరికా మిలిటరీ బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? గల్ఫ్ దేశాల్లోనే ఉన్నాయి. వాటి మీద అటాక్ చేస్తారు కామన్గా. లాస్ట్ ఇయర్ కూడా అయినాయి కదా. అండ్ రెండోది, హార్మూజ్ని బ్లాక్ చేశారు. హార్మూజ్ని బ్లాక్ చేస్తారన్న విషయం మీకు తెలీదా? మీరు ముందు అసలు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని ఎందుకు పంపించారు? మీరు అరేబియన్ ఓషన్లోకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని ఎందుకు పంపించారు? ఊహించారు కదా. సో ఎక్కడ ఏమేమో అటాక్స్ వస్తాయి, రిటాలియేషన్ ఏ విధంగా ఉండొచ్చు, ఒకవేళ రిటాలియేట్ చేస్తే ఎలా మనం వాళ్ళని న్యూట్రలైజ్ చేయాలి, ఎలా మనం దీనికి ఒక క్లారిటీ తీసుకురావాలి అనే దాని మీద పూర్తి కసరత్తు జరగకుండా యుద్ధంలోకి దిగారా? ఒకవేళ పూర్తి కసరత్తు జరగకుండా యుద్ధంలోకి దిగారంటే మాత్రం అది అగ్రరాజ్యం అని అమెరికా అనాలా? మనం ఎలా అనగలుగుతాం? సో అగ్రరాజ్యం ఎలా అవుతుంది? సో మామూలు మన భారతదేశం లాంటి మనలాంటి దేశాలే మనం ఒక అటాక్ చేయాలంటే 100 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మనం డిస్కస్ చేసుకుంటాం. లిటరల్లీ ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఫస్ట్ మురిడ్కేలో అటాక్ చేసాం. మనం మురిడ్కే, కొన్ని బహవాల్పూర్ అట్లాంటి వాటి మీద అటాక్ చేసిన తర్వాత వాళ్ళు ఎటువంటి రిటాలియేషన్కి రావచ్చు మనం రెడీగా ఉన్నాం. మన సన్నద్ధత ఎంత ఉందంటే 3 రకాలుగా సన్నద్ధత అండి మన దగ్గర. S-400 తోటి ఒక రకంగా అంటే లాంగ్ రేంజ్ మిజైల్స్ని వాటిని మనం పసిగట్టి డిస్ట్రాయ్ చేసాం, ఇంటర్సెప్ట్ చేసాం. ఆకాష్ తీర్ షార్ట్ రేంజ్, మీడియం రేంజ్ మిజైల్స్ని చేసాం. అండ్ ఇవి కాక రాఫెల్ ఫైటర్ జెట్స్ లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి సుఖోయ్ యుద్ధ విమానాలతో సిద్ధంగా ఉన్నాం. అంటే డాగ్ ఫైట్కి సిద్ధంగా ఉన్నాం మనం. ఒకవేళ అక్కడ నుంచి ఫైటర్ జెట్స్ వస్తుంటే మాత్రం ఇమీడియట్గా మనం అటాక్ చేస్తే దానికి వీలుగా. అండ్ మనకు సంబంధించిన ఏవాక్స్ రెడీగా ఉన్నాయి. సో ఇవన్నీ సిస్టమ్ మొత్తం మనం పెట్టుకునే వాటి మీద దాడి చేసాం. సో దట్ మనం గెలవగలిగాం. వాళ్ళంతా అటాక్స్ చేసినా మనం గెలవగలిగాం. అండ్ మనము ప్రిసైజ్డ్ అటాక్స్ చేసాము సరే, ఎస్, డిస్ట్రాయ్ చేయడంలో అమెరికా, ఇజ్రాయెల్ కరెక్ట్గా డిస్ట్రాయ్ చేస్తున్నాయి. కానీ అట్ ద సేమ్ టైం ఈ రిటాలియేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటే మాత్రం అది ప్రమాదం, నమ్మదగింది కాదు. అండ్ ఆయన సర్ప్రైజ్ అని అన్నాడు. వెంటనే అందరూ అంటున్నారు అన్నమాట గల్ఫ్ దేశాలకు ఆల్రెడీ. అండ్ ఇంకోటి, గల్ఫ్ దేశాలకి అమెరికా ఆల్రెడీ చెప్పిందంట మీ మీద అటాక్ జరుగుతుంది అని. ఓకే, అండ్ ముందే ఇన్ఫార్మ్ చేశారట. తర్వాత వచ్చినటువంటి సమాచారం మిగతా వాళ్ళు దాన్ని, అంటే ట్రంప్ ఏదో మాట్లాడుతున్నాడు, దాన్ని కవర్ చేయడానికి వైట్ హౌస్ పనిచేస్తున్నట్టుగా ఉంది. అంతే. ఆయన టారిఫ్స్ తీసుకొచ్చాడు, ఏదో ట్రేడ్ టారిఫ్స్ అన్నాడు. టారిఫ్స్ తీసుకొచ్చితే దానివల్ల ఏంట్రా లాభం, ఏమొస్తుంది మీకు అని అంటే కనుక ఏం అవగాహన లేదు. ఇప్పుడు అమెరికాలోనే విపరీతంగా ధరలు పెరిగాయి టారిఫ్స్ వల్ల. ఇంపోర్ట్ డ్యూటీ క్యాస్కేడింగ్. అండ్ ఇంకోటి, ఆ టారిఫ్స్కి ఒక లాజికల్ కంక్లూజన్ రాకుండానే ఇంకొక ఫ్రంట్ ఓపెన్ చేసావు. దీనికి లాజికల్ కంక్లూజన్ రాలే ఇంకా లేదు. సో ఇది రాకుండానే ఇంకొక ఫ్రంట్ ఓపెన్ చేశాం. అండ్ ఇంకొకటి, ఆ ఫ్రంట్ ఓపెన్ చేసే ముందే, అంటే యుద్ధానికి ముందే గత 3-4 నెలల నుంచి డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ చూడండి. నిజానికి ఇరాన్ పైన ఇంత స్థాయిలో ఒక స్ట్రైక్ చేస్తారు అని అంటే ఖచ్చితంగా దానికి ఒక 1 year ముందు నుంచి ప్రణాళిక ఉండాలి. రైట్. సో 1 year ముందు నుంచి, అంటే పోయిన మే జూన్ నుంచి ఖచ్చితంగా దీని మీద చర్చ జరిగి ఉండాలి. 8-9 months నుంచి. రైట్. సో అంటే అప్పటి నుంచే చర్చ జరుగుతూ ఉంటే మరి ఆయన ఏం చేశాడు డొనాల్డ్ ట్రంప్? ఆయనకున్నటువంటి ఒక అహంకార ధోరణి వల్ల ముఖ్యంగా యూరోప్ని డిస్టర్బ్ చేశాడు, నాటో దేశాలని పూర్తిగా డిస్టర్బ్ చేశాడు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ అయ్యారు. అండ్ అది కాక ఆయన తీసుకున్న నిర్ణయాలు, గ్రీన్ న్యాయాలను తీసుకుంటానడం, లేకపోతే వెనిజులా మీద అటాక్ చేయడం, ఓకే, ఈవెన్ యూరోపియన్ దేశాలకు క్లాసులు ఇవ్వడం. సో ఇప్పుడు వీళ్ళు రెగ్యులర్గా పోయి క్లాసులు విక్తూ వస్తున్నారు కదా. సో జేడీ వ్యాన్స్ ఇట్లాంటి వాళ్ళందరూ. సో దీంతో ఏమైందంటే నీ అలైస్ నీతో ఎందుకు సపోర్ట్ చేస్తాయి నీకు? సో వాళ్ళని దూరం చేసుకున్నాడు. రెండో అంశం ఏంటంటే, ఆయన నిజంగానే ఇవన్నీ ఇరాన్ మీద యుద్ధాన్ని ముందస్తుగా ప్లాన్ చేసినట్టు వాడైతే గనక, అండ్ హార్మూజ్ క్రైసిస్ వస్తుంది అనే విషయం తెలిసి ఉంటే గనక, తెలిసి ఉండకపోతే ప్రమాదం, నేను ఇందాక చెప్పాను, తెలిసి ఉంటే గనక ఈ చర్యలు చేసేవాడు కాదు. అండ్ టారిఫ్స్కి ఒక లాజికల్ కంక్లూజన్ తెచ్చేవాడు. ఎలాగంటే ఇప్పుడు చైనాతో ఆయన మీటింగ్ ఉండాల్సింది యాక్చువల్లీ ఈ మంత్లో ఉంది, దాన్ని పోస్ట్పోన్ చేశారు ఇప్పుడు. సో ఇప్పుడు చైనా ఈజ్ ఆల్సో నాట్ ఇంట్రెస్టెడ్. ఇట్స్ ఓకే, నువ్వు ఇబ్బంది పడుతున్నావు నాకేంటి అన్న దాంట్లో చైనా ఉంది.
సో ఇప్పుడు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఆయన బిజినెస్ డిసిషన్స్ లాగా డిప్లొమాటిక్ డిసిషన్స్ తీసుకుంటే ఇలా ఉంటుందని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. బిజినెస్ డిసిషన్స్ ఎట్లా ఉంటాయంటే ఓన్లీ లాభాలు, నష్టాలు, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఇట్లాంటివే వస్తాయి. అది మనీ గేమ్ అవుతుంది. ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో నష్టపోతారు కూడా. బిజినెస్ టైకూన్స్ ఏం చేస్తారు, అవసరం లేదు ఇది తీసుకోండి అని అంటే ఒక 100 కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అనేస్తారు. ఆ 100 కోట్లు ఇన్వెస్ట్ చేసే దాంట్లో నేను నష్టపోతాను కావచ్చు, కానీ రిస్క్ టేకింగ్ అనేది ఒకటి ఉంటుంది. బట్ ఇది యుద్ధం అనేది కేవలం డబ్బుకు సంబంధించింది కాదు. ఇక్కడ 100 కోట్లు పడితే ఇంకో దగ్గర 100 కోట్లు సంపాదిస్తారు. బట్ ఇక్కడ అది కాదు. సో ప్రొఫైల్ అంటారు కదా, న్యాచురల్గా 100 కోట్లని అన్ని ప్లేసెస్లో ఇక్కడ 50 కోట్లు, ఇక్కడ 10 కోట్లు, ఇక్కడ 20 కోట్లు. యూఎస్ సిలికాన్ వ్యాలీలో ఇన్వెస్ట్మెంట్స్ ఇట్లాగే జరుగుతాయి. 20 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు స్టార్టప్స్లో. అందులో ఒక కంపెనీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తీసుకొస్తుంది, మిగతా 10 కంపెనీలు పోతాయి కావచ్చు. బట్ ఒక కంపెనీ మాత్రం మిగతా నష్టాన్ని పూడుస్తుంది. సో ఇట్లా ఒక డిసిషన్స్, బిజినెస్ డిసిషన్స్ లాగా డిప్లొమాటిక్ డిసిషన్స్ తీసుకుంటే ప్రమాదం. సో అదేంటంటే ప్రతి దేశం ఇంపార్టెంటే. ఒక కంపెనీ పోయింది కదా అనుకోవడానికి వీల్లేదు. ప్రతి దేశం ఇంపార్టెంటే, కంపెనీ లాగా చూడడానికి వీల్లేదు కదా. సో దిస్ ఇస్ హౌ డొనాల్డ్ ట్రంప్ ఈరోజు నిజంగా ఒంటరి అయిపోయాడు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ ఒంటరితనాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే అహంకారంతో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకా దాడి చేస్తానంటున్నాడు, ఇంకా దాడి చేస్తాను దీని మీద, ఇంకా దీనికి ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్తాను నేను అని అంటున్నాడు. సో లెట్స్ సీ. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇందులో చాలా సీరియస్ అంశం అంది ఇది. యుద్ధాలు ఇంతకుముందు చేసిన యుద్ధాలన్నీ ఇప్పుడు ఈవెన్ జార్జ్ బుష్ కానీ, లేకపోతే బిల్ క్లింటన్ టైంలో కానీ, లేకపోతే జార్జ్ బుష్ టైంలో కానీ, ఒబామా పీరియడ్లో కానీ, ఈవెన్ జో బైడెన్ టైంలో కానీ ప్రతి యుఎస్ ప్రెసిడెంట్కి డీప్ స్టేట్ అండగా ఉండేది. ఇవాళ డీప్ స్టేట్ అండగా లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు పాస్ట్ 20 days, 15 days, 18 days నుంచి యుద్ధం జరుగుతుంది. జనరల్గానే నేను చాలా ఈ తాలిబాన్ యుద్ధానికి సంబంధించి ఇరాక్ యుద్ధం మీద కావచ్చు, సిరియా మీద దాడి చేసినప్పుడు కావచ్చు, ఇవన్నీ యుద్ధాలు నేను అబ్జర్వ్ చేస్తున్నాను. మేజర్గా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ నెరేటివ్, అంటే ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్ నెరేటివ్ ఏదైతే ఉంటుందో అది ఒకే రకంగా ఉండేది. మీరు రష్యా-ఉక్రెయిన్ వార్లో కూడా కనిపించింది. రష్యా-ఉక్రెయిన్ వార్లో రష్యాని ఎలాగైనా సరే దోషిగా చూపించాలని కంకణం కట్టుకొని నెరేటివ్స్ బిల్డ్ చేశాయి. ఓకే, పుతిన్ మీద అనేక ఆర్టికల్స్. సో పుతిన్ దగ్గర నుంచి ఎవరు ముఖ్యంగా రష్యా నుంచి ఎవరు ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు లెక్కల దగ్గర నుంచి, దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనే లెక్కల దగ్గర నుంచి మొత్తం చేసుకుంటూ వచ్చారు. ఇవాళ ఏమైందంటే ఇవాళ అసలు యాక్చువల్లీ ఇరాన్ విషయంలో పాజిటివ్గా నెరేటివ్స్ బిల్డ్ అవుతున్నాయి, నెగిటివ్ కంటే కూడా. అండ్ అందుకే ఇప్పుడు చూస్తే డీప్ స్టేట్ సపోర్ట్ లేకుండా జరుగుతున్నటువంటి యుద్ధం అని నేను అంటున్నాను. ఇది మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ సపోర్ట్ లేకుండా జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. అండ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ సపోర్ట్ లేకుండా జరుగుతున్నటువంటి వ్యక్తిగతంగా చేస్తున్న యుద్ధం లాగా ఉంది. ఇది ట్రంప్ వ్యక్తిగత యుద్ధమే. మీకు 2 మేజర్ న్యూస్ ఏజెన్సీస్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, ఈ 2 కూడా దే ఆర్ టేకింగ్ సైడ్స్ ఆఫ్ ఇరాన్. అవును, స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు స్కూల్ మీద అటాక్ జరిగింది, లేదు మాకు తెలియకుండా చేశామని అమెరికా నుంచి వచ్చినటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ రాగానే ఇమీడియట్గా ఇంకో స్టేట్మెంట్ వచ్చేసి, ఇంకో రిపోర్ట్ వచ్చేసింది బయటకి. ఏం రిపోర్ట్ వచ్చింది? దాడి జరిగిన వెంటనే, స్కూల్ మీద దాడి జరిగిన తర్వాత ఇది కావాలని తెలిసి చేసిన దాడి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇంటెలిజెన్స్ సరిగ్గా లేకపోవడం ఏంటి? ఎందుకు ఉండదు ఇంటెలిజెన్స్? మీకు ఇంటెలిజెన్స్ లేకపోతే మరి మీరు విఫలమైనట్టు అని చెప్పి రివర్స్ క్రిటిసిజం తోటే ఆర్టికల్స్ వచ్చాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్లీ 28th February రోజు అటాక్ చేశారు. 1st or 2nd February వచ్చేసరికి రాయిటర్స్ ఒక పోల్ నిర్వహించి దీన్ని అమెరికన్ ప్రజలు ఒప్పుకుంటున్నారా అని పోల్ పెట్టింది. పోల్ పెడితే వాళ్ళందరూ నెగటివ్గా రెస్పాండ్ అయ్యారు. 50-60% నెగటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఓకే, సో అందులో డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారా అనేదే మేజర్ వాళ్ళ క్వశ్చనేర్. డొనాల్డ్ ట్రంప్, అదే మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్టాబ్లిష్మెంట్ కాదు ఇది, డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతమైంది అని చూపించే ప్రయత్నం. సో నెరేటివ్స్ చూస్తుంటే రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు కదా మనకు మామూలు జర్నలిజంలో. సో ప్రతి ఆర్టికల్లో ఎక్కడో ఒక దగ్గర అమెరికా బ్లీడ్ అవుతోంది, అమెరికా ఇబ్బంది పడుతోంది, యూఎస్కి చాలా కష్టము, వెస్టర్న్ అల్లైస్కి అందరికీ కూడా చాలా కష్టము, పెద్ద క్రైసిస్ బిల్డ్ అవుతోంది, ఇరాన్ని మనం ఏమీ చేయలేకపోతున్నాము, ఇరాన్ దగ్గర చాలా గొప్ప గొప్ప మిజైల్స్ వస్తున్నాయి, వాళ్ళు చేస్తున్న దాడికి మనం చేస్తున్న దాడికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మనం ఈ 10 రోజుల నుంచి అనలైజ్ చేస్తున్నటువంటి చాలా విషయాలు వెస్ట్రన్ మీడియా నుంచి వస్తున్నవే ఎక్కువ వస్తున్నాయి. అండ్ ఇంకొకటి సాయి గారు, తులసి గబ్బర్డ్ వై షీ హాస్ బీన్ కెప్ట్ క్వైట్
ఫర్ ద లాంగ్ మనం నిన్న కూడా మాట్లాడాం దీని గురించి. యాక్చువల్లీ ఆమె ఇంటెలిజెన్స్ చీఫ్, ఆమె కూడా ఇప్పుడు నిందాక అన్నది వైట్ హౌస్ లోనే, అంటే బేసికల్లీ దట్ ఎస్టాబ్లిష్మెంట్ ట్రంప్ ఎవరినైతే వాళ్ళ కొన్ని కీలక విభాగాలకు అధిపతులుగా పెట్టారో వాళ్ళలోనే విమర్శలు వస్తున్నాయని. నిజానికి అది తులసి గబార్డ్ కూడా ఇంతకుముందు ఆర్మీలో పనిచేసింది, యుఎస్ ఆర్మీలో పనిచేసింది కాబట్టి ఆమె యుఎస్ యుద్ధాల్ని చూసింది, యుద్ధాల్లో అవుతున్న ఖర్చుని చూసింది, యుద్ధాల్లో ఎంత ఖర్చు పెడుతున్నారు, దానివల్ల అమెరికన్ ప్రజలకు ఎంత నష్టం జరుగుతోంది. అండ్ మనం వెళ్ళి అక్కడ ఏదో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, అక్కడ ఏదో దేశాలని మనం ఏదో తీర్చిదిద్దాలి అనే కాన్సెప్ట్లు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఈ హిపోక్రసీ ఎక్కువైపోయింది అని తులసి గబార్డ్ పదే పదే చెప్తూ వచ్చారు. అండ్ అంతేకాదు, ఈ యుద్ధాలు అటువైపేమో యుద్ధాలు చేస్తూ ఉన్నాము, ఇటువైపు ఇంటర్నల్గా ఓక్ కల్చర్ని పెంచుతూ ఉన్నాము. ఓక్ కల్చర్ అంటే ఏంటి? ఈ LGBTQ కోసం డబ్బులు ఇవ్వడము, కావాలని ఆ డైవర్సిఫికేషన్కి సంబంధించినటువంటి విషయాల్లో డైవర్సిటీ గురించి ఎక్కువ ప్రచారంలోకి తీసుకురావడము, కావాలని ఒక లిబరల్ థాట్ ప్రాసెస్ని తీసుకురావడము, ఇస్లామోఫోబియా అనడము. అంటే బేసికల్లీ అమెరికన్ సొసైటీని కన్ఫ్యూజన్లోకి నెట్టేసి అక్కడ యూత్ లేదా టీనేజర్లు వీళ్ళందరినీ కూడా ఈ LGBTQ ఈ పిచ్చిలోకి నెట్టేసి ఓక్ కల్చర్లోకి నెట్టేస్తున్నారు. ఓకే, అండ్ బయట దేశాలకేమో డబ్బుల్ని విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. సో అమెరికన్ సొసైటీ కొలాప్స్ అవుతుందనేది తులసి గబార్డ్ మొదటి నుంచి చెప్తున్నమాట. సో మేజర్గా అమెరికా వేరే దేశాల మీద దృష్టి పెట్టొద్దు, అమెరికన్ ఎకానమీ మీద దృష్టి పెట్టాలి. యుద్ధాల చేయను అని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నాడు. సో అందుకోసం రిపబ్లికన్ పార్టీలోకి వచ్చానని తులసి గబార్డ్ చెప్పారు. డెమోక్రాటిక్ పార్టీ నుంచి ఇందులోకి వచ్చిన దానికి రీజన్ అదే. సో అట్లాంటిది ఇప్పుడు ఆమె ఎలా సపోర్ట్ చేస్తుంది? అందుకే అసలు మాట్లాడట్లేదు, సైలెన్స్గా ఉంది అంతే. చాలామంది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న నిర్ణయాల్ని ఆయన రిపబ్లికన్సే వ్యతిరేకిస్తున్నారు, మాగా ఓటర్ బేస్ని వ్యతిరేకిస్తుంది. ట్రంప్ ఏం చేశాడండి? ఒక 4 అంశాలు చెప్పాడండి. మాగా ఓటర్ బేస్ని అట్రాక్ట్ చేయడం కోసం మేజర్గా ఇజ్రాయెల్ని ముందుకు చూపించాడు. అంటే బిబ్లికల్ ప్రొఫెసీ అంటారు, అంటే బైబిల్ ప్రకారంగా, లేకపోతే మన సోకాల్డ్ అదే ఓల్డ్ టెస్ట్మెంట్ని ఫాలో అవుతారు Jews, న్యూ టెస్ట్మెంట్ని క్రిస్టియన్స్ ఫాలో అవుతారు కాబట్టి, సో మనకి సంబంధించినటువంటి వారిది అని మాగా ఓటర్ బేస్ చెప్పే ప్రయత్నం చేశారు. ఫార్ రైట్ వింగ్ యాక్టివిస్టులు ఉంటారు కదా, సో ఫార్ రైట్ వింగ్ యాక్టివిస్టులు అందరూ ట్రంప్ని సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటంటే, మనం ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి, ఒక సివిలైజేషనల్ వార్ అని చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఇప్పుడు జో కెంట్ సేమ్ ఫార్ రైట్ వింగ్ యాక్టివిస్ట్ ఆర్ లీడర్, సో ఆయన ఇప్పుడు రిజైన్ చేశాడు. ఓకే, 2 థింక్ ట్యాంక్స్కి చెప్పిన మాట. మేజర్ థింక్ ట్యాంక్స్, అమెరికాలో థింక్ ట్యాంక్స్ ఏం ఆలోచిస్తాయంటే ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఉవ్విళ్ళూరుతూ ఉంటాయి. NGOs ఇవన్నీ కూడా ఏంటంటే, అక్కడ ప్రజాస్వామ్యం అనే మాట మాట్లాడామంటే, అంటే జనరల్గానే ఓ దేశంలోకి వెళ్ళి యుద్ధం చేస్తున్నామంటే అక్కడ హ్యూమానిటేరియన్ యాంగిల్ చూపించడము, మానవతా దృక్పథము, ప్రజాస్వామ్యము, అండ్ అక్కడ వాళ్ళ హక్కుల పరిరక్షణ, ఇవన్నీ మాటలు చెప్పడం వల్ల ప్రెస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇట్లాంటి మాటలు థింక్ ట్యాంక్స్ని NGOsని అట్రాక్ట్ చేస్తాయి. సో ఇరాన్ విషయంలో అదే చేయాలనుకున్నాడు, కానీ చేయలేకపోయాడు, సక్సెస్ కాలే. ఇక 3వ అంశము, డిఫెన్స్ ఇండస్ట్రీకి దీని నుంచి పూర్తి లాభార్జన ఉంటుంది మీకు అనే ఒక జనరల్గానే, యుద్ధం చేసామంటే మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్కి ఆయుధాలు అమ్ముకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆయుధాలు ఏం అమ్మాలి? ఉక్రెయిన్ నుంచి మనం డిఫెన్స్ సిస్టమ్ తెచ్చుకోవాల్సి వస్తుంది. అండ్ ఈ యుద్ధం వల్ల ఏమైందంటే అమెరికన్ డిఫెన్స్ సిస్టమే ఈరోజు ఎక్స్పోజ్ అయింది. వై? బికాస్ థర్డ్ ఇవాళ ఫెయిల్ అయింది. ఓకే, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ అయింది. 2వది, వాళ్ళు ఏదైతే అమ్ముకోవాలనుకుంటున్నారో, ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టామహాక్ మిజైల్స్ కావచ్చు, B-2 బాంబర్స్ కావచ్చు, లేకపోతే ఇట్లాంటి డ్రోన్స్, వాళ్ళకి డ్రోన్ సిస్టమ్ చాలా తక్కువ మాట్లాడుతుంది. ఓకే, ఇట్లాంటి టైంలో ఎగ్జాక్ట్లీ అసిమెట్రిక్ వార్ఫేర్ని అమెరికా ఎదుర్కోలేదు అనే ఒక మెసేజ్ వచ్చింది వాళ్ళ. సో ఇప్పుడు నౌ ఇట్ ఈస్ టైమ్ టు మళ్ళీ రీఇన్వెంట్ చేయాలి, వాళ్ళు కొత్త టెక్నాలజీస్ వైపు వెళ్ళాల్సిన మార్చుకోవాలి. సో వాళ్ళ మనీ ఎక్కువ ఖర్చు అవుతున్నాయి, ఇక్కడేమో తక్కువ ఖర్చు అవుతున్నాయి, సో బ్యాలెన్స్ అవ్వట్లే. సో దీన్ని మళ్ళీ ఇప్పుడు ఎక్స్పోజ్ చేసినట్టు అయింది మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ని. ఇక 4వ అంశం ఏంటంటే, నేషనల్ సెక్యూరిటీ అలైట్స్కి న్యూక్లియర్ థ్రెట్ ఉందన్న మాటను చూపించడం. న్యూక్లియర్ థ్రెట్ ఉంది కాబట్టి మనం ఇది చేస్తున్నామని చెప్పడం. ఇవాళ న్యూక్లియర్ థ్రెట్ ఉంది కాబట్టి, అండ్ ఒక టెర్రరిస్ట్ కంట్రీకి న్యూక్లియర్ వెపన్స్ ఉండడం ఇష్టం లేదు కాబట్టి అని డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. ఇవాళ ఏం జరిగింది? టెర్రరిస్ట్ కంట్రీ అని చెప్పారు, అదే టెర్రరిజంని వ్యతిరేకించేటువంటి యాంటీ టెర్రరిజం సెంటర్కి సంబంధించినటువంటి యాంటీ టెర్రరిజం విభాగానికి సంబంధించినటువంటి అధిపతి రిజైన్ చేశాడు. మీరు ఏదైతే ఇరాన్ని టెర్రరిస్ట్ కంట్రీ అన్నారో, బట్ యాంటీ టెర్రరిస్ట్ విభాగాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తే ఇవాళ రాజీనామా చేసిన పరిస్థితి. అంటే మరి ఏ నెరేటివ్స్ బిల్డ్ చేశాడో ఆ నెరేటివ్స్ పూర్తిగా బూమరాంగ్ అవుతున్నాయి, నెగటివ్ అవుతున్నాయి.
సో డొనాల్డ్ ట్రంప్ దీన్ని ఇప్పుడు ఇక డొనాల్డ్ ట్రంప్ లెక్క ప్రకారం అయితే మామూలుగా అయితే ఎవరైనా సరే కొంచెం దీనికి ఒక అమికబుల్ సొల్యూషన్ తీసుకురావాలంటే ఏం చేస్తారు, ఏదో వేరే 2-3 దేశాలని ముందుకు నడిపించి ముందుకు నెట్టి ఏదో సెట్ చేయండి అని చెప్తారు. ఇప్పుడు అలా చేస్తున్నట్టు కూడా కనబడట్లేదు. ఇప్పుడు ఆయన ఈసారి నేను దీన్ని ఎలాగైనా సరే ఇంకా దీంట్లో నేను లోపలికి దిగాలి అని అనుకుంటున్నట్టుగా ఇప్పుడే ఒక సమాచారం వచ్చింది. లెట్స్ సీ ఏమవుతుందో. రైట్ సార్, థ్యాంక్ యూ.